ఈరోజు మనం ధ్యానిస్తూ వచ్చేది సర్వాంగ కవచంలో ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే. ఈరోజు ఆ మాట శిరస్నానం అంటే చాలా మందికి అర్థం కాదు. హెల్మెట్ అంటే అర్థమైందా? యూసే ధరించుకోవాలంట, మనము ధరించుకోవాలంట. దేవుడు అనుగ్రహించే కవచంని మనము ధరించుకోవాలంట. ఈరోజు అపవాది దాడులు గత వారం ధ్యానిస్తూ వచ్చాము. ఎక్కడ? మన మనసు పైన. వాడు ఎలాగ దాడి చేస్తాడో చూసాం గత వారం. వాడు దాడి చేసిన తర్వాత ఎలాగ మనలో దూరి మన దారిని మళ్ళిస్తాడో చూసాం. దాని తర్వాత మనలో ఎలా కోట కడతాడో చూసాం. దాన్ని ఎలాగ మనం పోరాడాలో కూడా చూసాం. సో మన మైండ్ యుద్ధ రంగం. ఆర్ మైండ్ ఇస్ ఆల్వేస్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఒక మనిషికి పోరాటం అంటే మనసులోనండి. శరీరంలో పోరాడటానికి వెళ్ళామంటే ఫస్ట్ నీ మనసులో ప్రారంభమైంది. మనసులో ప్రారంభం అవ్వకుండా శరీరంలో రాదు. స్వభావం రెబెలియస్ నేచర్ అన్నదప్పుడు మైండ్ రెబెల్ కాబట్టి బాడీ యాక్ట్స్ యాజ్ ఫర్ ఇట్, రెబెలియస్. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఉన్న మీరు, మీ మనస్సు దేవుని ముందు సరిగా ఉందా? మీ మనసు ప్రభువుకి అంగీకారంగా ఉందా? మీ మనసును దేవుడు చూసినప్పుడు ఆయన సంతోషపడగలుగుతున్నాడా? లేకపోతే ప్రభుని వేధించే, బాధ పెట్టే మనస్సు కలిగి ఉన్నావా? బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు. రోమికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనమును వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచూ ఉన్నాము. మనల్ని ప్రేమించుచున్నవారు ఎవరైనా మన యేసు ద్వారముగా, మన యేసు క్రీస్తు ద్వారంగా మనకి అత్యధికమైన విజయము. You see, we are more than conquerors. You see, the word conquerors means స్వతంత్రించుకున్న వాడు. ఇంకా మాటలు చెప్పాలంటే నీకు ఆల్రెడీ ఉంది, కానీ వెళ్తున్నావు, పోరాడుతున్నావు. పోరాడిన తర్వాత ఏమవుతుంది? ఉన్నదాంతో పాటు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మనం వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్తున్నా, కలిగి వెళ్తున్నాం, కానీ పోరాడిన తర్వాత ఇంకా అధికమవుతుంది. జీవితంలో పోరాడటానికి సిద్ధపడిన వారికి మాత్రమే అత్యధికమైన దీవెనలు అనుగ్రహించబడుతుంది. ఈరోజు పోరాడాల్సింది నీ మైండ్లో. మిమ్మల్ని అడుగుతున్నా, హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ మైండ్? మీ మైండ్లో ఎంత ధైర్యం ఉంది? చాలామంది గుండె ధైర్యం అంటారు. వాట్ ఈస్ గుండె ధైర్యం? ఈ గుండె డుప్పుని కొడతానికి తట్టుకుంటాంగా? నో, అగైన్ ఇట్స్ టాకింగ్ అబౌట్ ద సైకీ, మన మైండ్. మన మైండ్లో హౌ స్ట్రాంగ్. కొంతమంది చూడండి స్టబర్న్, యారగెంట్, కానీ కొంతమంది చూడండి టూ సాఫ్ట్, పిరికోళ్ళు. బట్ దెన్ మన జీవితంలో మనం కలిగి ఉండాల్సిన యాటిట్యూడ్, నన్ను ప్రేమిస్తున్న యేసు ఉన్నాడు, ఆయనను బట్టి నేను అత్యధికమైన విజయంని కలిగిన వాడిగా ఉంటాను. బైబిల్లో చూసినప్పుడు అండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది బైబిల్లో. మన సర్వాంగ కవచంలో నీతి అనే కవచం. నీతి అనే కవచం ఏంటంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:8 చూస్తాము. ప్రేమ, విశ్వాసము. ప్రేమ, విశ్వాసము. అదే సమయంలో ఇక్కడ చూస్తే రక్షణ, నిరీక్షణ. ఇక్కడ చూస్తే రక్షణ, నిరీక్షణ. కేవలం రక్షణ అన్న హెల్మెట్ కాదు, రక్షణ, నిరీక్షణ పౌలు రాస్తున్నాడు మళ్ళీ అక్కడ. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లెటర్ బుక్ ఇస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ చూస్తే తెస్సలోనికి రాసిన పత్రిక. అక్కడ ఆయన మెన్షన్ చేస్తూ రాస్తున్నాడు, ఇదిగో ఏంటి? ప్రేమ, విశ్వాసము అండ్ రక్షణ, నిరీక్షణ. మన మైండ్ రక్షించబడిన మైండ్ ఉండాలి. అదే టైంలో మన మైండ్లో నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఇంగ్లీష్ మాట హోప్. డూ యూ హ్యావ్ హోప్? హోప్ ఫర్ వాట్? వితౌట్ హోప్ నోబడీ కెన్ లివ్. నిరీక్షణ లేనివాడు బ్రతుకుతాం కష్టం. వయసు ఎంత కాదు, నిరీక్షణ ఎంత. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. అసలు నిరీక్షణ లేకపోతే విశ్వాసం లేదు. నిరీక్షణ నీ మైండ్లో ఉంటే సాధిస్తావు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. బికాస్ ఫెయిత్ ఇస్ ఆల్వేస్ ప్రూవ్డ్ విత్ యాక్షన్. బట్ దెర్ ఇస్ నో హోప్, యూ కెనాట్ యాక్ట్. ఎందుకంటే ఒక మనిషి మంచం నుండి లెగాలంటే దెర్ నీడ్ టు హ్యాస్ బీ సమ్ హోప్, కొంచెం నిరీక్షణ ఉండాలి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు నిజంగా నిరీక్షణ కలిగి, నేను బ్రతుకుతా, నేను చేస్తా, దేవుడు నన్ను నడిపిస్తాడు, నా జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు అని నమ్మగలుగుతున్నారా? బైబిల్ చూసినప్పుడు మన మనసు యుద్ధరంగం. అపవాది ఎప్పుడు కాన్స్టెంట్ మనల్ని ఇక్కడే పోరాడుతూ ఉన్నాడు. నీ మైండ్ సెట్ అయిందా, నీ బాడీ సెట్ అయింది. నీ బాడీ సెట్ అయింది, నీ లైఫ్ సెట్ అయింది. అంతే కదా? చాలామందికి చూడండి,
ఎన్ని పోరాడాల్సిన ధైర్యం ఉంటారు, మనసులో మాత్రం ఒక్కసారి వీక్ అయ్యారా మంచం ఎక్కేస్తారు, అంతే, వెంటనే సిక్ అయిపోతారు. ఇఫ్ యువర్ మైండ్ ఇస్ స్ట్రాంగ్, ముక్కు కారుతున్నా కూడా గొంతు కొరం చెప్పుకుంటా, ఐఎమ్ స్టిల్ హియర్. వై? యువర్ మైండ్ ఇస్ స్ట్రాంగ్. యు బీట్ మై మైండ్. అంతా స్ట్రాంగ్ ఉన్నా కూడా నా వల్ల అవ్వదు. ఈరోజు చాలామంది మైండ్లో గాయపరచబడ్డాయి. అపవాది టార్గెటే మన మైండ్. అందుకనే చాలా చక్కగా పౌలు రాస్తున్నాడు, రక్షణ నిరీక్షణ, రక్షణ నిరీక్షణ. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనస్సు, క్రీస్తేసుకు కలిగిన మనస్సు, అదే టైంలో హోప్, నన్ను ఆదుకునే. అసలు యోబుని చూడాలి, తనకున్న పోరాటాల మధ్యలో, తనకున్న పరిస్థితుల మధ్యలో, నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా చూస్తాను. వాస్తవానికి ఆయన చెప్పిన మాటకి అర్థం ఏంటి తెలుసా? ఈ భూమి పైన చూస్తానని చెప్పలేదు ఆయన. ఇదిగో నేను చచ్చిపోతున్నానేమో, ఇంతవరకు పోరాడా, ఇందుకు గోకుట్ట కూర్చున్నాడు కదా, అందుకనే గోకుతున్నా, నాకేం దొరకరాలే. ఆయన బూడిలో కూర్చొని గోక్కుంటున్నాడంట. ఆ గోక్కుంటా ఆయన అంటున్నాడు, ఇదిగో నా దేహం కృషించిపోయింది, నేను చచ్చిపోతున్నానేమో అనిపిస్తుంది, అయినా కూడా నా విమోచకుడు సజీవుడు, నేను నా కనులారా చూస్తాను. See, that is the same passage where David is comparing సియోల్లో నీతిమంతుల ఆత్మని కుళ్ళు పట్టనవు, సియోల్లో నన్ను విడిచిపెట్టావు, నేను ఈ భూమిని విడిచి మరణించినా కూడా నా రక్షకుడు వస్తాడు, నా కొరకు నా రక్షకుడు వస్తాడు, నన్ను విడిపిస్తాడు. యు సీ, దే లివ్డ్ విత్ హోప్. అబ్రహాం గురించి చెప్పినప్పుడు ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటాం, కానీ హోప్ లేకపోతే ఫెయిత్ లేదన్న మాట ధ్యానించంగా. యు సీ, రిమెంబర్ హౌ మచ్ హోప్ డిడ్ హీ హ్యావ్. ప్రతిరోజు దేవుడు వాగ్దానం చేశాడు, నడిపిస్తున్నాడు. ఎక్కడికి? దేవుడు వాగ్దానం చేశాడు, గర్భఫలం ఇస్తాడు. ఎక్కడ? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని తరుణాలు, ఎన్ని పోరాటాలు, బట్ దే ఆల్ హోప్డ్ ఫర్ సంథింగ్ రియలీ గ్రేట్. బైబిల్ సేస్ దే ఆల్ హోప్డ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఈస్ యువర్ హోప్ ఆన్? ఈరోజు చాలామంది హోప్స్ ఏంటి తెలుసా? మనుషుల మీద. అందుకని డిసప్పాయింట్మెంట్, మనుషులు అన్న మాటల మీద, మనుషులు ఇచ్చిన కాన్ఫిడెన్స్ల మీద. దట్ ఈస్ వేర్ యూఆర్ ఫెయిలింగ్. కానీ ఈరోజు ప్రభు నామములో తెలియజేస్తున్నానండి, మీ మనస్సు దేవుని మీద పెట్టగలిగితే డిప్రెషన్, యాంగ్జైటీకి మీలో చోటు ఉండనవద్దు. బైబిల్ చూసినప్పుడు రోమన్స్ 10:10 చూసినప్పుడు, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హృదయంలో ఏం చేస్తాడంట? నీతి కలిగినట్లుగా మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. లుక్ అట్ దిస్, యువర్ రైచియస్నెస్ బ్రెస్ట్ ప్లేట్. ఇంత చూసాం మనం తెస్సలోనికీ రాసిన పత్రిక మొదటి పత్రిక 5:8 చూసినప్పుడు. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. మనమును పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అనే కవచమును, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రావమును, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రానమును, విశ్వాసము ప్రేమనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రావం. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక మనిషికి రక్షణ ఎలా కలుగుతుందంట? ఈ ఆర్మరు. ఇప్పుడు ఆ ప్యాసేజ్ చదవండి, రోమన్స్ 10:10. మనం చూస్తున్నాము, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. హృదయములో మన రక్షణ, దీని గురించి ధ్యానించినప్పుడు, ఐ కాంట్ గో బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్, కానీ దీని గురించి ధ్యానించినప్పుడు it talks about heart, which means your emotions. This means your logic, psyche. But here we are talking about heart, emotions, your feelings, your desires. Abundance of the heart a man speaketh. ఒక మనుషుడు హృదయం దేంతో నింపబడిందో దేవుని వాక్యం తెలియజేస్తుంది. హృదయం అన్నింటికన్నా మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగింది, దాని నుండి రక్షించబడేవాడు. బైబిల్ చూసినప్పుడు we speak about ఈ రక్షణ, ఈ నీతి, రైచియస్నెస్. లెట్స్ టాక్ అబౌట్ దిస్. రైచియస్నెస్ అనేది ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ వైటల్ పార్ట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే, మన గుండె ఇక్కడ ఉంది, ఇంకేమున్నాయి ఈ భాగంలో? ఏమున్నాయి ఇంకా? గుండె, లంగ్స్, లివర్,
కిడ్నీస్, ఇంటెస్టైన్స్, యూ కీప్ గోయింగ్ ఆన్. కిడ్నీస్ ఏం చేస్తుంది? మన బాడీలో వచ్చే టాక్సిన్స్ అన్ని ప్యూరిఫై చేస్తుంది. నీ కిడ్నీ సరిగ్గా పనిచేయాలంటే అపవాది నీ కిడ్నీని టార్గెట్ చేసాడు అనుకో, స్పిరిచువల్ కిడ్నీస్ని, యూ కెనాట్ డిసర్న్ విచ్ వర్డ్ ఇస్ రైట్, విచ్ వర్డ్ ఇస్ రాంగ్. ఏది సరైన మాట, ఏది అబద్ధపు మాట, ఏది గాసిప్, ఏది ట్రూత్, ఏది మ్యానిపులేటెడ్ వర్డ్, ఏది నిజమైన వాక్యం. ఇది నీకు ఎట్లా తెలుస్తుందంటే ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యువర్ కిడ్నీస్, యువర్ స్పిరిచువల్ కిడ్నీస్ ఆర్ వర్కింగ్ రైట్. లివర్ ఏం చేస్తుంది? నువ్వు తీసుకున్న ఫ్యాట్, నువ్వు తిన్న ఫ్యాట్, లేకపోతే నీ బాడీలో ఉన్న ఫ్యాట్, లేకపోతే నువ్వు తిన్న షుగర్స్, వీటిని ఇట్ విల్ బ్రేక్ డౌన్ టు ఎనర్జీ. నీకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. నీ జీవితంలో నువ్వు తీసుకున్న వాక్యము, లేకపోతే నీకు తీసుకున్న ఆరాధన, నీ కలిగే ఆరాధన, ప్రార్థన నీకు శక్తిని ఇవ్వాలంటే యువర్ లివర్స్, దట్ ఈస్ యువర్ స్పిరిచువల్ లివర్ హ్యాస్ టు వర్క్ రైట్. నీ లంగ్స్, ఊపిరితిత్తుల్లో. ఈరోజు మనము దేవుని ఆరాధిస్తామన్నప్పుడు వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ లంగ్స్. ఎప్పుడన్నా చూసి ద ఎక్స్పాన్షన్ ఫస్ట్ టైం అంట అంత ఈజీగా అవ్వదు. 10 సార్లు చేసేటప్పటికి లంగ్స్ అట్లా 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 ఫ్రీ అవుతుందంట. అందుకని డాక్టర్ 10 సార్లు గట్టిగా తీయంటాడు ఊపిరి. కానీ 10 సార్లు తీసేవాడు తలకాయ గిర్ర అంటుంది. వై? ద ప్రెషర్ ఇస్ రిలీజింగ్. దట్ ఈస్ ద పాయింట్. మన గుండె పంప్స్ 5 quarters ఆఫ్ బ్లడ్ పర్ సెకండ్. 5 quarters. ఇంత రక్తం మనలో ఉండి పంప్ అవుతూనే ఉంది. అనుకో చూడండి ఎంత ప్రాముఖ్యమైంది ఒక మనుషుడి దేహంలో ఈ భాగాలు. అది నీతి అనే కవచం. సో దాని గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. కానీ పైకి వస్తున్నామో ఇప్పుడు ఈ మాట గమనిస్తే దేని ద్వారా నీతి చూడండి ఒక మనిషికి సంపాదించుకున్నది. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. ఇన్ యువర్ హార్ట్ యు బిలీవ్. నెక్స్ట్ చూడండి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇప్పుడు నేను గమనించాలి, నోటిలో వచ్చే మాట మైండ్లో లేకుండా నోట్లోకి వస్తుందా? ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ బాడీలో ఏది ఫంక్షన్ అవ్వాలన్నా, నీకు తెలియక ఎట్లా ఫంక్షన్ అవ్వాలన్నా నీ బ్రెయిన్ కమాండ్ అవ్వాలి. అవునా? నీ బ్రెయిన్ కమాండ్ అవ్వగానే ఏది జరగదు. యువర్ కంట్రోల్ సెంటర్ ఇస్ యువర్ మైండ్, ఇస్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ తగినట్టుగానే నీ బాడీ ఉంటుంది రెస్పాన్స్. నువ్వు నోటితో ఒప్పుకోవాలన్నప్పుడు మైండ్ అగ్రీ చేయకుండా, ఇంకో మాట చెప్పాలంటే ద బ్యూటిఫుల్ వే టు పుట్ ఇట్ అవుట్ ఇస్ ఇఫ్ యువర్ సైకి డస్ నాట్ కమ్ ఇన్ టు ద విల్, ఇట్ డస్ నాట్ కమ్ ఇన్ టు కన్క్లూజన్. ఎందుకంటే హృదయంలో అనేటప్పుడు సైకిల్ భాగం అది. నీ హృదయంలో ఎన్నో ఆశలు కలుగుతున్నాయి. లాజిక్ ఇంకో భాగము. నీకు రాయబడిన లేఖనాలు, వాక్యంలో నీకు తెలియజేయబడతాం. కానీ ఈ లేఖనాలు, ఈ ఎమోషన్స్ ఇవన్నీ మిక్స్ అయ్యి చివరికి విల్, డెసిషన్ మేకింగ్ అది కన్ఫర్మ్ అవ్వకపోతే మాత్రం మన జీవితంలో, విశ్వాసంలో ఏ ప్రయోజనం లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మైండ్లో దేవుని వాక్ ఉందా? మీ మనసు క్షేమంగా ఉందా? మీ మనసులో ధైర్యం ఉందా? దేవుని వాక్యం చూసినప్పుడు ఆయన ఎడల విశ్వాసం ఉంచిన వారిని ఆయన విడిచిపెట్టాడంట. కానీ ఒక మాట గమనిద్దామండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులను కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. నాశనమైన ఈ ప్రజలు, పాడైపోయిన ఈ ప్రజలకి కారణం ఏంటనేటప్పుడు 3. ఈ 3 మీరు పరీక్షించుకోవాలి, మీ జీవితంలో ఉన్నాయా లేదా అనేది. ఇశ్రాయేలీయులకి లేనిదప్పుడు నాశనం అయ్యారు. మొదటిది ఏంటంటే క్రీస్తు, వితౌట్ క్రైస్ట్. రెండోది వితౌట్ హోప్, నిరీక్షణ లేనివారు. మూడోది ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. ఈ 3 లేవంట, ఇశ్రాయేలీయులు నశించిపోయారంట. మీ జీవితం లాస్టా బెస్టా మీరు డిసైడ్ చేయాలి. ఈ 3 ఆధారపడి ఉంది. ఒకటి క్రైస్ట్, యేసు. రెండోది నిరీక్షణ. మూడోది దేవుని వాక్కు. ఈ 3 లేకపోతే నిశ్చయంగా మనం చచ్చిన వారమే, మనం తప్పిన వారమే. బైబిల్ చూసినప్పుడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:27 చూసినప్పుడు, అన్యజనులో ఈ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతిని. క్రీస్తు ఏమై ఉన్నాడంట? మహిమ నిరీక్షణ ఉన్నాడు. ద గ్లోరీ, హోప్. ఈరోజు మొదటిగా మీకు చెప్పేది, మీ మనసులో నిరీక్షణ ఉందా? మీ నిరీక్షణ కోల్పోయారంటే మీకు నిరీక్షణ హెల్మెట్ లేదనమాట. రక్షించబడ్డారా?
రక్షించబడిన వాడికి ఈ హెల్మెట్ లేదు, ఫర్ షూర్ ఈ హెల్మెట్ లేదు. రక్షించబడిన వారు జీవితాల్లో వారికి అనుగ్రహించబడిన రక్షణని కాపాడుకున్నట్లుగా ఈ హెల్మెట్ వేసుకుంటే అపవాది దాడులంతా నీ తలకాయని కొట్టాడా వాడు జయించాడు. అసలు ఈ రోమన్ హెల్మెట్ చూస్తానండి, ఇది కొంచెం అన్ని హెల్మెట్లలాగా ఉండవు, అందరు హెల్మెట్లలాగా ఉండవు. లెట్ మీ జస్ట్ పుట్ ఇట్ స్ట్రైట్ ఫర్ యూ. దీనికి ఇది ఒట్టి క్యాప్టెన్కి మాత్రం ఈ పైన ఇది ఉంటుంది, సెంచురియన్కి. ఈ మామూలుగా చూసినప్పుడు ప్రతి గ్రూప్కి వారి పేరు ఇక్కడ ఎంగ్రేవ్ చేయబడి ఉంటుంది. 100 మంది ఒక సెంచురియన్ కింద ఉంటారు. సో వారు గ్రూప్ ఏంటి అనేది వారు తలపైన రాయబడి ఉంటుందంట. ప్రకటన గ్రంథాలు అనేకసార్లు చూస్తూ ఉంటాం. ఏం రాయబడుతుంటుంది మన తలపైన? పేరు, కొత్త పేరంట. యేసు ప్రభు కొన్న కొత్త పేరంట. తెలుసా ఆ పేరేంటో? తెలిస్తే కొత్త పేరు ఏముంది, ఎవరు తెలియని పేరు అని రాయబడి ఉంటుంది. ద న్యూ నేమ్ మన నొసటి మీద రాయబడి ఉంటుందంట. విచ్ మీన్స్ మనం ఈ గ్రూప్కి చెందిన వారిని. యు సీ 1,44,000 పీపుల్ తండ్రి యెహోవా పేరు ధరించిన వారు ఉంటారు. బట్ దెన్ గొర్రెపిల్ల రక్తం ద్వారంగా ముద్రించబడిన వారు, గొర్రెపిల్ల పేరు కలిగిన వారు లెక్కలేని అంతమంది అంట, విస్తారమైన జనం అంట. చూసి ఈ హెల్మెట్ చూసినప్పుడు ఇట్ ఐడెంటిఫైస్ విచ్ గ్రూప్ యూ బిలాంగ్, ఏ గ్రూప్కి చెందిన వ్యక్తివి. అదే సమయం ఈ హెల్మెట్లో నెక్కి ప్రొటెక్షన్ ఉంది. శత్రువు నెక్ను కొడదామని చూస్తే యువర్ నెక్ ఇస్ ప్రొటెక్టెడ్. అది మాత్రమే కాదు, యువర్ బ్యాక్ ట్రపీజ్ మసిల్స్ ఆర్ ప్రొటెక్టెడ్. శత్రువు నీ ట్రపీజ్ని కొట్టాడు, ఒక ట్రపీజ్ పడిందాక ఏమవుతుందో తెలుసా? మనిషి ఇట్లా పడిపోతాడు, భుజం పడిపోతుంది. నీ ట్రపీజ్ మసిల్ చాలా బలమైంది, చాలా ముఖ్యమైంది. అది స్ట్రాంగ్ ఉంటే మనుషుడు బోల్డ్గా స్ట్రాంగ్గా నిలబడతాడంట. నువ్వు ఈ బ్యాక్ స్పైన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ట్రపీజ్ వీక్ అయిపోతే ఇట్లా వచ్చేస్తాడు మనుషుడు. దట్ ఈస్ ద థింగ్. అండ్ దే సే ఈ హెల్మెట్ వాజ్ క్రియేటెడ్ బ్యాక్ స్టాబర్స్ నుండి తప్పిస్తానికి. వెనకాల నుండి వచ్చి పొడిస్తే వాడు పొడుపులు నీకు పడకుండా ఉండటానికి రోమన్ ఆర్మర్ చూసినప్పుడు ఈ బ్రెస్ట్ ప్లేట్ కూడా ఇట్ ఈస్ 180 డిగ్రీ సంపూర్ణంగా వెనకాల వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది పై వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది పైన వెనకాల ట్రపీజ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్. అదే సమయంలో సైడ్లో చూసినప్పుడు దెర్ ఇస్ వాట్ చీక్ గార్డ్స్. మన దవడ పాల్గొడతాం రెడీగా ఉంటారు, కానీ ఇదంతా ప్రొటెక్షన్ అంట. ఇది వేసుకున్న వాడు తలకాయ పెద్ద ఎక్కువ కనబడదు, చెవులు మాత్రం దీంట్లో నుండి సైడ్ నుండి బయట కనబడతాయి, ఇంకా మొహం ముందు కనబడుతుంది, ఇక్కడ పేరు ఉంటుంది. మనుషుడు కంప్లీట్గా ప్రొటెక్టెడ్. ఈరోజు మనము క్రీస్తు రక్షణ, క్రీస్తు అనుగ్రహించిన రక్షణని మనము ధరించుకుని స్టే సేఫ్. ఈరోజు అపవాది నీ మైండ్ని దాడి చేయకుండా ఉండాలంటే రక్షణ, నిరీక్షణ అనే హెల్మెట్ వేసుకో. దెబ్బలు రావని కాదు, దెబ్బలు పడ్డప్పుడు హెల్మెట్ వేసినంత మాత్రాన ఏం రాదని కాదు. కొంచెం దెబ్బ షాక్స్ ఉంటాయి, కానీ డ్యామేజ్ ఉండదు. ఈరోజు మన జీవితంలో దేవుని ప్రజలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, నా జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడన్న నిరీక్షణతో మనం ప్రార్థన చేద్దామండి. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దామా? ప్రభువుని వేడుకుంటూ, ఆయన సహాయాన్ని వేడుకుంటూ, ఆయన బలాన్ని వేడుకుంటూ, టెల్ హిమ్ వాట్ యు హోప్ ఫర్. టెల్ హిమ్ వాట్ యు హోప్ ఫర్. Lord, I hope, I believe that you have made me a child, not a slave. నేను ఇంకా బానిసని కాదయ్యా, నేను బిడ్డనయ్యా, నేను నీ సొత్తును ప్రభువా. నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఏది ఎదురైనా నువ్వు నా పక్షాన పోరాడే దేవుడివి, నువ్వు నాకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడివి, నా జీవితాన్ని బలపరిచి నన్ను మేలుగా మార్చే దేవుడివి. నేను నమ్ముతున్నాను ప్రభా, నమ్మేదనయ్యా. యేసయ్యా, నిన్నే నేను నమ్ముతున్నాను యేసయ్యా. నా చుట్టూ నా పరిస్థితులన్నీ తారుమారైనా కూడా, నా చుట్టూ పోరాటాలు కలవరాలు కనబడినా కూడా, నాకు అర్థం కాని పరిస్థితుల్లోకి నేను వెళ్ళినా కూడా నమ్ముతున్నాను ప్రభా, నిన్ను నమ్ముతున్నాను. నువ్వు సమస్తం మేలు జరిగిస్తావు, నువ్వు మేలు జరిగిస్తావయ్యా, నువ్వు విడిచిపెట్టవయ్యా.
ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారండి? దేవునితో చెప్పండి, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు విడిచిపెట్టావు, నన్ను విడిచిపెట్టావు. అంధకార లోయలో నేను సంచరించనను, ఏ అపాయం నాకు కలగదు. ఐ బిలీవ్. నువ్వు నా ఆశ్రయం, నువ్వు నా కోట, నువ్వు నా కొండ, నువ్వు నేను నమ్మిన దేవుడివి. నిన్నే నమ్ముతున్నాను ప్రభా, నమ్ముతున్నాను. నేను అన్ని సమయంలో, అన్ని వేళల్లో నమ్ముతున్నాను. నీవు వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడువయ్యా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చువాడువయ్యా. దేవా, నా జీవితంలో చేతకాని పరిస్థితుల్లో నన్ను ఆదుకో, నన్ను బలపరచు, నాకు కావాల్సిన సహాయం దయచేయి, విడుదల దయచేయి, నెమ్మది దయచేయి. నెమ్మది లేని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉన్నారా? అడగండి, దేవా నాకు నెమ్మది దయచేయ. నా మనసులో ఉన్న కలవరాలను తొలగించి ప్రభా, నా మనసులో ఉన్న భయాలని పారదోలు ప్రభా. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. నీ వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభా. నీ ప్రేమతో నా మనసును నింపు, నా హృదయాన్ని నింపు, నా జీవితాన్ని నింపు. సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానాన్ని ఇస్తాను. నీ వాక్యం తెలియజేస్తాను కదా ప్రభా. ఈ మనసులో కలుగుతున్న కలవరాల్లో, దాడులు, పోరాటంలో నీ జ్ఞానం నాకు దయచేయ. సమస్త జ్ఞానాన్ని మించి నీ సమాధానం నాకు దయచేయ. నీ సమాధానంతో నన్ను బలపరిచి నడిపించు ప్రభా. ఆదుకునేవాడు నీవే, లేవనెత్తువాడు నీవే, బలపరచువాడు నీవే, సేద తీర్చువాడు నీవే, నా చేయి పట్టుకుని విడవని దేవుడు నీవే. గురి వైపే పరిగెడతాను ప్రభా, నాకు శక్తిని దయచేయ. నీ దగ్గరికే వెళ్తానయ్యా, నీ దగ్గరకే చేరతానయ్యా, నీ దగ్గరగా వస్తానయ్యా, నీ చిత్తమే జరిగిస్తానయ్యా. నాకు శక్తి దయచేయ్యా. దేవుని అడుగుదామా, నాకు శక్తి దయచేయ, నాకు సహాయం దయచేయ. ఏంటి మీ మనసులో కలవరాలన్నీ దేవుని దగ్గర చెప్పండి. pour it out into his presence. ఆయన సన్నిధిలో కుమ్మరించండి. దేవా, నా మనసులో ఈ పోరాటాలు ఎన్నో పోరాడుతున్నానయ్యా. రేపేం జరుగుతుందో నాకు తెలీదు, నీకు తెలుసు ప్రభా. నీ చేతుల్లో ఉంది రేపు. కాలము, సమయము యెహోవా వశం. లార్డ్, యు నో ఇట్ ఆల్, యు సీ ఇట్ ఆల్. ఐ ట్రస్ట్ యూ లార్డ్. దేవుని చెప్పండి, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా. ఈ లోకంలో ఎవరిని నమ్మినా వ్యర్థమే, కానీ నేను నమ్ముతున్నాను. హెల్ప్ మీ టు చేంజ్ మై సెల్ఫ్. నా మనసు మారాలయ్యా, నా జీవితం మారాలయ్యా, నా పరిస్థితులు మారాలి, నా చుట్టూ ఉన్నవన్నీ మారాలి, నా కుటుంబం మారాలి. మొదట నన్ను మార్చు, మొదట మార్పు నాలో రావాలి. నన్ను మాదిరికరంగా చేయ్యా, నన్ను నీ ప్రేమతో నింపయ్యా. నీ సమాధానం నా హృదయాన్ని ఏలాలి ప్రభా. నాకు శక్తి దయచేయ. అడుగుదామండి, దేవుని అడుగుదా, నాకు శక్తి దయచే ప్రభా. గివ్ మీ స్ట్రెంగ్త్ లార్డ్. నీ కొరకు నిలబడతాను, నాకు శక్తి దయచేయ. నీ కొరకు పరిగెడతాను, నాకు శక్తి దయచేయ. నీ కొరకు జీవిస్తాను, నాకు శక్తి దయచేయ. నీ సొత్తుగా నేను బ్రతకాలయ్యా, నాకు శక్తి దయచేయ. నా చుట్టూ అర్థం కాని పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ మనుషులు ఎవ్వరు నన్ను అర్థం చేసుకోకపోవచ్చేమో, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా. నువ్వు నన్ను పైకి లేపుతావని, ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను హెచ్చిస్తావని, నా జీవితంలో కావాల్సిన విడుదల, సమాధానము, జయము నాకు ఇస్తామని, అపవాది దోచుకున్న ఆనందం అంతా తిరిగి నాకు మరలా అనుగ్రహిస్తామని, అపవాది దోచుకున్న సంవత్సరములన్నీ, మిడతలు తినేసిన సంవత్సరములన్నీ నాకు మరలా తిరిగి ఇస్తామని నమ్ముతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభా. నా మనసులో నీకు ఇష్టం లేని కార్యాలు చేసిన, తలంచిన తలంపులు బట్టి నన్ను క్షమించయ్యా. నీకు ఇష్టం లేని మార్గంలోకి వెళ్ళిన మార్గాలను బట్టి క్షమించు ప్రభా. నీకు ఇష్టం లేకుండా ప్రవర్తించిన స్వభావం బట్టి నన్ను క్షమించయ్యా. అడగండి, దేవుని అడగండి, నన్ను క్షమించయ్యా. ఆయన క్షమాపణ ఈరోజు మనకు సిద్ధంగా ఉందండి. ఆయన క్షమాపణ, ఆయన కృప ఇంకా మన కొరకు అనుగ్రహించబడింది. కాబట్టి ఈరోజు వీ హ్యావ్ హోప్. మనం నిరీక్షిస్తానికి అవకాశం ఉంది.
ఆయన కృపే లేకపోతే దేని బట్టి నిరీక్షిస్తామో? నిరీక్షిస్తానికి ఏ అవకాశం ఉంది? ఈరోజు ఆయన కృపనిచ్చాడంటే ప్రేమించే దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇచ్చాడు. మనము మారటానికి, మనము జీవిస్తానికి, మనము ఫలిస్తానికి, మనం ఆయన మహిమార్థమై ఘనులుగా, శ్రేష్ఠులుగా, ప్రభువును ఘనపరిచేవారిగా ఉండటానికి దేవుడు ఇంకనూ ఆయన కృపను మనకు అనుగ్రహించాడండి. చెప్తాను, దేవా నిన్నే నమ్ముతున్నానయ్యా, నిన్నే నమ్ముతున్నాను ప్రభా. చెప్తాం ప్రభా, ఇదిగోనయ్యా నిన్ను మాత్రమే నమ్ముతున్నామయ్యా. నువ్వు మేలే చేస్తావయ్యా, నువ్వు కీడు చేయవయ్యా, నువ్వు విడిచిపెట్టవయ్యా, నువ్వు ఎడబాయవయ్యా. నిన్ను నమ్మిన వారిని నేను త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. నీ వాగ్దానాలను నువ్వు నెరవేర్చే దేవుడు. మా చేయి పట్టుకో ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా, మాకు కావాల్సిన ఆదరణ, సహాయం దయచే ప్రభా. మా తలను పైకెత్తు ప్రభా, మా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయి. ఇదిగో ఎవరెవరైతే విశ్వాసంతో రక్షణ అనే ఈ హెల్మెట్ని ధరించుకుని నిరీక్షణ కలిగిన వారుగా నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు బలపరచు. ప్రతి విరిగిన మనసుని బాగు చేయ, పాడైన కుటుంబాలని తిరిగి కట్టు ప్రభా. విరిగిన వారిని ఆదుకునే దేవుడు నీవే కదా ప్రభా. హెల్ప్ us not to think right, see right, act right. ఈ మనసు సరిగా ఉంటే అన్నీ సరిగా ఉంటాయి కదా ప్రభా. అపవాది మా జీవితాల్లో ఎక్కడ ఇమాజినేషన్స్ అనే కోటలను కట్టనవద్దు ప్రభా. వాడు తలంపులను చెరబట్టి అది నీ వాక్కుకి అంగీకారంగా ఉందా, నీ చిత్తానికి అంగీకారంగా ఉందా పరీక్షించి, నీ చిత్తం కానీ అన్ని మాలో ఉండి బయటికి పడేసి హృదయ శుద్ధితో నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయము. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ప్రేమను అనుభవించాలి ప్రభా. హెల్ప్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ యువర్ లవ్ లార్డ్. యువర్ లవ్ ఇస్ గ్రేట్. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నీ ప్రేమలో పడితే ఆ ప్రేమ ఎంతో లోతు, ఎంతో ఎత్తు, ఎంతో వెడల్పు. ఈరోజు నీ ప్రేమను తెలుసుకునే జీవితాలు మాకు దయచేసి, మాకు ధైర్యం ఉందంటే నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టేనయ్యా. నీ ప్రేమ మమ్మల్ని నడిపించి పండి నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.